పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారతమా నువ్వెట్టుపోతున్నావు, సంక్షేమమా తాయిలాలా, ఉచితాల ఓటు ఆర్థిక వ్యవస్థకు పోటు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రాలు, లోపిస్తున్న రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ, దేశవ్యాప్తంగా సాగుతున్న ఆసక్తికరమైన చర్చ. భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో ఉచితాల సంస్కృతి ఇప్పుడు ఒక పెను సవాలుగా మారింది. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు గుప్పించే హామీలు ఒకవైపు ఆకర్షణీయంగా కనిపిస్తున్న, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థపై అవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సంక్షేమం అంటే ఏమిటి, ఉచితం అంటే ఏమిటి అనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. కేవలం ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఇస్తున్న ఈ హామీలు దీర్ఘకాలంగా రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి, కానీ అవి కేవలం తాత్కాలిక తాయిలాలకే పరిమితం కాకూడదనే వాదన వినిపిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత. విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో రాయితీలు కల్పించడం ద్వారా సామాజిక సమానత్వం సాధించవచ్చు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న అనేక పథకాలు సంక్షేమం కంటే ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఉచిత విద్యుత్, నగదు బదిలీ వంటి పథకాలు పేదలకు కొంతమేర ఊరటనిచ్చినా వాటి వల్ల ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం అంతా ఇంత కాదు. అభివృద్ధి పనులకు వెచ్చించాల్సిన నిధులను ఇలా ఉచిత పథకాలకు మళ్లించడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడుతుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయానికి మించి ఉచిత పథకాల కోసం ఖర్చు చేస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రాల అప్పులు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఆదాయ వనరులను పెంచుకోవడం, కేవలం అప్పులు తెచ్చి పప్పుకూడు పెట్టినట్లుగా ఉచితాలను పంపిణీ చేయడం ప్రమాదకరమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అప్పుల భారం భవిష్యత్తు తరాలపై పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని రాష్ట్రాలు భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరున్నవి కూడా ఇప్పుడు జీతాలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీలు ఇచ్చే హామీలు ఓటర్లను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ఉచిత ల్యాప్టాప్లు, సైకిళ్లు, గృహోపకరణాల వంటివి సామాన్యులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఓటర్లు కూడా ఇప్పుడు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా లభించే ఉచితాల కంటే శాశ్వతంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు తమకు అవసరమని గుర్తించాలి. రాజకీయ పార్టీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలనిచ్చి ప్రజలను మభ్యపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఉచితాల వెనుక ఉన్న అసలు ఖర్చును ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మేధావి వర్గంపై ఉంది. ఉచితాల సంస్కృతిపై ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే హామీలపై నియంత్రణ ఉండాలని, ఎన్నికల సంఘం దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోర్టు అభిప్రాయపడింది. ఉచిత పథకాల వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువని భావిస్తే వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు తమ హామీలను అయ్యే ఖర్చులను, ఆ నిధులను ఎక్కడి నుంచి సమకూరుస్తారో ముందే స్పష్టం చేయాలి. అప్పుడే పారదర్శకత పెరుగుతుంది. ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఉచితాల కంటే ఉత్పాదకలపై దృష్టి సారించాలి. ప్రజలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించాలి. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. సంక్షేమ పథకాలు కేవలం అవసరమైన వారికి మాత్రమే అందేలా చూడాలి. అర్హత లేని వారికి కూడా ఉచితాలు పంచడం ద్వారా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అభివృద్ధి, సంక్షేమం మధ్య సరైన సమతుల్యత పాటించినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ పురోగతి సాధిస్తుంది. ఉచితాల సంస్కృతి కేవలం ఎన్నిక గెలుపు గుర్రాలుగా మిగిలిపోకూడదు. అవి ప్రజల జీవన ప్రమాణాలను నిజంగా మెరుగుపరిచేలా ఉండాలి. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కంటే దేశ ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓటర్లు కూడా ఉచితాల మత్తులో పడకుండా భవిష్యత్ తరాల మేలు కోసం ఆలోచించాలి. అప్పుడే భారతదేశం ఆర్థికంగా దృఢంగా మారి ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. సంక్షేమం అనేది ఒక సాధనం కావాలే తప్ప అది ఒక అలవాటుగా మారకూడదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.